మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర నల్గొండ జిల్లాలోని గూడూరు చేరుకుంది. అక్కడ షర్మిల రచ్చబండ నిర్వహిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. మనకు పేద ప్రజలకు జగనన్న ముందుకు వచ్చి ముఖ్యమంత్రిగా వచ్చి పేద ప్రజలకు చాలా సహాయం చేశాడు అని మనము ప్రజల ద్వారా జగనన్నని ఎన్నుకుంటున్నాము. బంగారన్న 30 ఏళ్ల సంధి ఉంటే 30 ఏళ్ల సంధి ఇదే ఇలా కరెక్ట్గా నిలబడుతున్నాం కాబట్టి మమ్మల్ని ఎవరు నమ్మరు. అసలు మాకేం చేయరు. మా భర్తకి నాకే ఏమైనా లేదు. అసలేం లేదు. అసలేం పెంచిన దించిన ఏం లేదన్న మాకు. ఒక విద్యార్థి రైతనా? మీరు రైతా? మీరు రైతా? నేను ఒక రైతునండి. నాకు సన్నకారు రైతుని. మేము మా నాన్నకి 2 కుమారులం. మాకు కరెంటు మోటార్ల వ్యవసాయం ఉన్నది. అయితే అందరికీ కాలువ కింద ఉన్న వారికేమో ఉచిత కరెంట్ ఇచ్చారు, నాకేమో పేమెంట్ కరెంట్ ఇచ్చారు. ఇదే న్యాయం అండి అని చెప్పి మేము 10 సార్లు అధికారుల దగ్గర తిరగగా లోక్ అదాలత్లో మీరు అప్లై చేసుకోండి, మీరు లోక్ అదాలత్లో అప్లై చేసుకోండి, లోక్ అదాలత్లో అప్లై చేసుకుంటే మేము న్యాయం చేస్తామని చెప్పారు. లోక్ అదాలత్ సదస్సులో మేము పెట్టింది లోక్ అదాలత్ సదస్సు పెట్టాం మేడం. పెడితే అక్కడ ఏమైందంటే వాళ్ళు ఇది చేశారు, మీకు అప్లికేషన్ పెట్టుకోమని చెప్పారు. మేము పెట్టుకున్నాం. తీసుకెళ్లి మళ్ళీ దేవరకొండలో మళ్ళీ లోక్ అదాలత్కు రమ్మని పిలిచారు. అక్కడికి వెళ్ళాం. అక్కడ ఏం చేశారంటే మాకు మీకు ఉచితం కిందకి మీరు అరేలు మిమ్మల్ని ఉచితం కింద తీసుకుంటున్నామని అప్పుడు చెప్పారు. చెప్పినా కానీ ఈ రోజు మేము ఎవరికి వారం డివైడ్ అయ్యామండి. నాకు 43 years, మా బ్రదర్ కి 40 years, మా డాడీకి 65 years. అయినా కానీ మా నాన్నగారి బిల్లు మీద 1,09,000 రూపాయలు బిల్లు వేశారు. అయితే ఇది ఎక్కడ న్యాయమండి అంటే మన ఇక్కడ ఉన్న కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటారంటే అయ్యా మీకు ఉచితం పైసలే కట్టవయ్యా నేను ఎవరెడుతున్నారని అంటారు. మళ్ళీ బిల్లు మాత్రం ఇంటికి పంపిస్తారు. వచ్చి స్టార్టర్లు బిక్కున్నారు, మోటార్లు బిక్కున్నారు. టోటల్ గా లైన్ మొత్తం సప్లై కట్ చేస్తున్నారు. ఆ పరిస్థితిలో మేము ధర్నా చేసి మేడం గారి ఆధ్వర్యంలో ధర్నా చేసి మేము కరెంట్ ఇప్పించిన దాఖలాలు ఉన్నాయి. అంటే నాకంటే ఎడ్యుకేటెడ్ కాబట్టి నేను ఈ పరిస్థితి చేయగలిగాను. కానీ తెలియని రైతులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది సమరవుతున్నారు. విద్యుత్ బిల్లులు కట్టలేక ప్రాణాలు వేయగలుగుతున్నాము. ఇక్కడ జనాలకి కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియదు. మోటార్లు అసలు 10 కాళ్ళు పెట్టుకుని పడుతున్నారండి. అక్కడ మోటార్ల దగ్గర కాపులాలు పడుకుంటున్నారు. అక్కడ ఏమీ లేవు, కరెంట్ ఉండదు, నీళ్లు ఉండవు. నేను బొత్స సత్యనారాయణ గారు వచ్చి కార్యకర్తల మీటింగ్ పెడతాను, మీ సలహాలు తీసుకుంటానన్నాడు. అయ్యా మరి రాజశేఖర రెడ్డి గారు చెప్పారు 9 గంటలు కరెంట్ ఇస్తా అన్నాడు, ఆ కరెంట్ ఇవ్వచ్చు కదా అన్నాను. మీరు కార్యకర్తల సలహాలు తీసుకుంటా అన్నారు కాబట్టి నేను అడిగాను. నేను కార్యకర్తలు చెప్తున్నాను సార్, రాజశేఖర రెడ్డి గారు 9 గంటలు కరెంట్ ఇస్తా అన్నారు, మీరు ఎందుకు ఇవ్వరు అని అడిగాను. అడిగితే బోర్లలో నీళ్ళుండవు బాబు అని చెప్పి వెళ్ళిపోయాడు. అది పరిస్థితి అమ్మా. ఇక్కడ కరెంట్ ఇచ్చే వాళ్ళు ఎవ్వరు కూడా అక్కడ రైతులకు న్యాయం చేసే పరిస్థితిలో లేరు. అది మీరు గమనించి మాకు జగనన్న వస్తే 9 గంటల కరెంటు నిరంతరంగా ఇచ్చి రైతులను ఆదుకుంటాడని మేము ప్రారంభపడుతున్నాం. మీకొక్కరికి 1,09,000 బిల్లు వచ్చిందా? మీ నాన్నగారి మీద 1,09,000 బిల్లు వచ్చింది. ఆ తెలుసక ఉన్నాయి. మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో మన విద్యుత్ సరఫరా మనకు ప్రేమించినందుకు మనం ఎంతో సంతోషంగా మనము రైతులము మన ఎటువంటి అవకాశం లేకుండా మన సందర్భంలో మనకు వ్యవసాయం మంచి నడిచిందండి. నాకు 3 HP కరెంట్ వాటర్ ఇస్తే మేము ఇద్దరు మా నాన్నల అన్నదమ్ముల పొత్తుల మేము ఓటు పెడితే రేట్ లాంగ్ బీడీ కడితే మొన్న నా మోరు దిక్కమైన పొలం వెళ్ళిపోయింది. నేను
ఇప్పుడు ఎటువంటి పరిస్థితిలో నేను లైన్ మీద అక్కడికి పోతే నా మోటార్ షార్ట్ పెట్టి అక్కడే బిక్కబోయి వేసిరండి. ఇప్పటికి నా పరిస్థితి అందుకని మీకు అందరికీ తెలియపరుస్తున్నాను. నేను లైఫ్ లాంగ్ తిరిగి ఏంటండి సార్ నాకు న్యాయం ఎందుకు కలిగట్లేదు? అవునయ్యా, ఇప్పుడు నాకు 1100 రూపాయలు చెల్లిస్తే నేను మీకు షార్ట్ ఇస్తాను. నాకు మరి అలా ఆ రోజు నుంచి నన్ను తిప్పుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితిలో నేను ఎటువంటి ఎవరికి చెప్పినా ఎవరేం చేస్తారా, ఏ పొలిటికల్ వచ్చి ఏం చేస్తారు అనేది వాదిస్తున్నారు. నాకు ఇప్పుడు బీడీగట్ట మోటార్ కి అక్కడ సర్వీస్ నెంబర్ లేదని ఇదొకటి 2 ప్రాణాలు పెట్టిన పనులు ఎండబెట్టినండి. మీరందరూ వచ్చి మీరు నాకు సౌకర్యం మీరు సహాయం చేయాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జగనన్న గారి నాయకత్వం మాకు కావాలని అందరికీ మీకు ధన్యవాదాలతో తెలుపుతున్నాను. మనకు ఎటువంటి అవకతవకలు వచ్చినా నేను జగనన్న అంటే నేను 6 మీటింగ్ వెళ్ళినా 5,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని కోదాడ పిల్లలు రచ్చబండలో భాగంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు షర్మిల. లైవ్ లో చూశారు.